హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. మా బావ మా గార్డెన్లో పెట్టడానికి అనేసి పువ్వుల మొక్కలు తీసుకుని వచ్చారు. అవి ఆ రోజే వడవడం మర్చిపోయాను. ఆ నెక్స్ట్ డే చూసేసరికి మొత్తం వాడిపోయాయి. అయినా కానీ కుండీల్లో పెడితే బతుకుతాయనే నమ్మకం ఉంది. అందుకే మా గార్డెన్లో ఉండే కుండీలని ఖాళీ చేసేసి ఆ మట్టి అంతా మంచిగా తవ్వేసి మళ్ళీ అందులో కొంచెం కంపోస్ట్ వేసేసి ఆ మొక్కల్ని నాటేసి ఇంకొంచెం వాటర్ అయితే పోసాను. చూడాలి మరి బతుకుతాయో బతకవో. మా గార్డెన్లోని కాగడాల చెట్టు ఆకులు మొత్తం ముదిరిపోయాయి. అందుకే కొన్ని కొమ్మలన్నీ కత్తిరించేసాను. కొత్త కొమ్మలు వస్తాయని ఇంకా దానికి కూడా కొన్ని వాటర్ అయితే పోసేసాను. నెక్స్ట్ చెత్త డస్ట్ బిన్ లో వేసేసి ఇంకా డస్ట్ బిన్ మొత్తం క్లీన్ చేశాను. వారానికి 1-2 సార్లు అయితే నేను డస్ట్ బిన్ క్లీన్ చేస్తాను. ఇంకా వింటర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకా మూలన్న క్యాప్లు స్వెటర్లు అన్ని కూడా తీసాను. అవన్నీ ఒకసారి వాషింగ్ మిషన్ లో అయితే వేసేసాను. ఇంకా అవన్నీ ఆరేసాను. ఇంకా మా పిల్లలకి అయితే స్కూల్ టైం అయిపోతుంది అనేసి మా పిల్లలకి లేపాను. ఇంకా తర్వాత బెడ్షీట్లు అన్ని మడత పెట్టా. మా పిల్లలకి బ్రష్లు స్నానాలు చేసేయమంటే చేసేసారు. ఇంకా వాళ్ళకి టిఫిన్ తినిపించేసి బాక్సులన్నీ పెట్టేసి వాళ్ళకి రెడీ చేసేసి స్కూల్ కి అయితే పంపించేశాను. పొద్దున్న లేచి ఇన్ని పనులు చేసి మా పిల్లలకి స్కూల్ కి పంపించిన తర్వాత అయితే నేను బ్రష్ చేశాను. ఎంతసేపు బ్రష్ చేయకుండా ఉన్నా గానీ నాకు ఆకలేదు. కానీ ఒక్కసారి బ్రష్ చేశానంటే వెంటనే ఆకలేసేస్తుంది. అందుకోసమనే పొద్దునకైతే నేను బ్రష్ చేయను. హాట్ వాటర్ తాగేసి ఫ్రెష్ అయిపోయి దేవుడికి దీపారాధన అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా వంట పని స్టార్ట్ చేశాను. ఇంకా టిఫిన్ ఏమీ చేయలేదు కాబట్టి ఒక యాప్లో అయితే వంట చేస్తూనే తినేసాను. ఇంకా ఈ రోజు మా లంచ్ లోకి ఏమేమి వండాను అంటే వైట్ రైస్, పాలకూర పప్పు, అలాగే అరటికాయ ఫ్రై చేశాను. ఇంటి పని వంట పని అంతా కంప్లీట్ అయ్యేసరికి టైం అయితే 11 అయిపోయింది. బాయ్ బాయ్.